IBPS RRB Office Assistant Prelims Mock Test number 6 Numerical Ability Explanation Question number 41 to 45 quadratic equations ఇచ్చారు. సో అయితే మీకు ఆల్రెడీ తెలుసు మనకు ఉండే సింబల్స్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ ప్లస్ అయితే మైనస్ మైనస్ వస్తాయి, మైనస్ ప్లస్ అయితే ప్లస్ ప్లస్ తర్వాత మైనస్ ప్లస్ తర్వాత నెక్స్ట్ ప్లస్ మైనస్. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్వేస్ లార్జర్ నెంబర్, సెకండ్ వన్ ఈజ్ స్మాలర్ నెంబర్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే ఎక్స్ కోషెంట్ పక్కన ప్లస్ ఉంటే ఖచ్చితంగా దానికి ఉల్టా సింబల్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి, ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే మనకు వచ్చే సింబల్స్ రెండు సేమ్ వస్తాయి. ఫస్ట్ ప్లస్ చూడగానే మైనస్ పెట్టారు, ఇక్కడ ప్లస్ చూడగానే రెండు సేమ్ సింబల్స్ ఉండాలంటే నెక్స్ట్ ఇది కూడా మైనస్ అయి ఉండాలి. తర్వాత ఇక్కడ మైనస్ చూడగానే ప్లస్ పెడతారు, ఇక్కడ ప్లస్ చూడగానే రెండు సేమ్ సింబల్స్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఇది ప్లస్ పెడతారు. తర్వాత ఇక్కడ ప్లస్ చూడగానే మైనస్ పెడతారు, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే ఆపోజిట్ సింబల్స్ ఉండాలి. ఫస్ట్ ఇది ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ చూడగానే ప్లస్ పెడతారు, ఇక్కడ మైనస్ చూడగానే ఆపోజిట్ సింబల్స్ ఉండాలి. ఫస్ట్ ఇది ప్లస్ ఉంది కాబట్టి సెకండ్ ఇది మైనస్ పెడతారు. అయితే సింబల్ చూద్దాం మన రూట్స్. ఫస్ట్ ప్లస్ ప్లస్, సో 180 అంటే రెండు ఫ్యాక్టర్స్ చెప్పండి ఎంత, 15 12 ఆర్. తర్వాత y వాల్యూ మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ చూడగానే మైనస్ పెడతారు, ఇక్కడ మైనస్ చూడగానే రెండు ఆపోజిట్ సింబల్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ మైనస్ వచ్చిందంటే నెక్స్ట్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 165 అంటే చెప్పండి 15 11 ఆర్. ఓకేనా? 15 11 ఆర్ 165, 15 మైనస్ 11 అంటే 4. సో ఫస్ట్ ఈ కంపారిజన్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్, ఈ కంపారిజన్ గ్రేటర్ దెన్, ఈ కంపారిజన్ కూడా గ్రేటర్ దెన్, ఈ కంపారిజన్ కూడా గ్రేటర్ దెన్. ఫైనల్ కంపారిజన్ ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవుతుంది. సో ఆప్షన్ ఏ అవుతుంది. సో నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 42లో ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించి మనకు రూట్స్ ఏమొస్తాయి, మైనస్ మైనస్ 135 అంటే ఒక రెండు ఫ్యాక్టర్స్ చెప్పండి, 9 15 9 ఆర్ 135, 15 ప్లస్ 9 24. తర్వాత మైనస్ మైనస్ 160 అంటే 16 10 ఆర్. సో ఈ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్. తర్వాత ఈ రిలేషన్ గ్రేటర్ దెన్ కాదు కదా, ఇది లెస్ దెన్, ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43లో ఫస్ట్ ఈక్వేషన్కి రూట్స్ మైనస్ మైనస్ 117 అంటే 13 9 ఆర్, 13 ప్లస్ 9 22. తర్వాత నెక్స్ట్ ప్లస్ మైనస్ 99 అంటే 11 9 ఆర్. ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్, సెకండ్ రిలేషన్ కూడా లెస్ దెన్, థర్డ్ రిలేషన్ లెస్ దెన్, ఫోర్త్ రిలేషన్ ఈక్వల్, ఫైనల్ రిలేషన్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఈ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. సో ఫస్ట్ ప్లస్ మైనస్ 70 అంటే చెప్పండి ఒక రెండు ఫ్యాక్టర్స్, 14 5 ఆర్ 70, 14 మైనస్ 5 9. తర్వాత మైనస్ మైనస్ 65 అంటే 13 5 ఆర్ 13 ప్లస్ 5 సో 18. ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్, సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్, థర్డ్ రిలేషన్ గ్రేటర్ దెన్, ఫోర్త్ రిలేషన్ ఈక్వల్, ఫైనల్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఆప్షన్ డి అవుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. సో మైనస్ మైనస్ వస్తుంది చెప్పండి ఒక రెండు ఫ్యాక్టర్స్, 18 15 ఆర్ 270, 18 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 33. తర్వాత మైనస్ మైనస్ 132 అంటే 12 11 ఆర్. సో ఫస్ట్ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్, సెకండ్ రిలేషన్ లెస్ దెన్, థర్డ్ రిలేషన్ లెస్ దెన్, ఫోర్త్ రిలేషన్ లెస్ దెన్, ఫైనల్ రిలేషన్ ఎక్స్ లెస్ దెన్ వై. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 to 50 డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు మనకి. సో అయితే ఫస్ట్ అయితే డేటా రాసుకుందాం. డేటా మనకి ఏమి ఇచ్చారంటే మీరు మెయిన్ ఎగ్జామ్లో అయినా కానీ డేటా రాసుకోవాలి, ఎందుకనంటే తెలుగు మీడియం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ప్రతిసారి స్క్రోల్ చేసుకోవడానికి సో టైం సరిపోదు, తొందరగా పెన్ను పేపర్ యూజ్ చేసుకొని రాసుకోవడమే. టోటల్ డేటా, టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ బుక్డ్ 75 60 80 45 120. అలాగే అందులో ఏమంటారంటే నెంబర్ ఆఫ్ బుక్స్ ఆన్లైన్ బుకింగ్స్ ఎన్ని అంటే ఆన్లైన్ మనకి ఇచ్చారు 45 24 69 66. ఆఫ్లైన్ ఏమవుతుంది 75 - 45
అలాగే ఇదెంత 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 54. సో ఇది డేటా. ఈ డేటా ప్రకారం ఏ క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ రూమ్స్ బుక్డ్ ఆన్లైన్ ఆన్ ట్యూస్డే. ఆన్లైన్ అండ్ ట్యూస్డే ఎంత 24. ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది నెంబర్ ఆఫ్ రూమ్స్ బుక్డ్ ఆఫ్లైన్ ఆన్ వెన్స్డే. వెన్స్డే రోజున ఆఫ్లైన్ ఎంత 20. 20కి ఎంత 4 ఎక్కువ. 20కి 4 అయితే 10కి ఎంత 20కి 4 అయితే 10కి ఎంత 2. 10కి 2 అయితే 100కి ఎంత 20% మోర్. సో ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా. 4 divided by 20 into 100%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. if the ratio of the number of rooms booked online on Saturday and Wednesday, so 6:5, 75% of the rooms booked online on Saturday are males, which is 45% of the total number of rooms booked on Saturday. Then find the number of rooms booked offline on Saturday. Offline Saturday రోజు ఎన్ని అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే మనకు ఆల్రెడీ వెన్స్డే రోజున ఆన్లైన్ తెలుసు. వెన్స్డే రోజు ఆన్లైన్ ఎంత చూడండి 60. 5 parts వాల్యూ 60 అయితే 1 part వాల్యూ ఎంత మరి 6 parts వాల్యూ ఎంత 6 12s are 72. అయితే ఈ 72 ఆన్లైన్. అయితే 75% ఆఫ్ ది రూమ్స్ బుక్డ్ ఆన్లైన్ ఆన్ సాటర్డే ఆర్ మేల్స్. అంటే ఇందులో ఎంత పర్సెంటేజ్ 75%. 75% అంటే 3/4 పార్ట్. ఓకేనా. 3/4 పార్ట్ ఏమన్నారు మనకి ఆన్లైన్ అంటారు. ఇంకొకటి ఏమన్నారంటే ఆన్లైన్ మేల్స్ అన్నారు. 45% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ బుక్డ్ ఆన్ సాటర్డే. సో అయితే ఆఫ్లైన్ ఎంత అని అడుగుతున్నారు. సో చూద్దాం. అయితే ఫస్ట్ ఏంటంటే 3/4 పార్ట్ అంటే ఎంత. సో హాఫ్ పార్ట్ అంటే 36. అందులో హాఫ్ 18. 18 + 36 అంటే ఎంత 54. ఈ 54 ఏంటంటే మేల్స్. అది ఎంత అన్నారంటే విచ్ ఈజ్ 45% ఆఫ్ టోటల్ 100% అనుకుంటే అందులో 45% ఎంత అన్నారు 54. 45% 54 అయితే 9 తో 9 5s are 9 6s are 5% వాల్యూ 6, 10% వాల్యూ 12, 100% వాల్యూ ఎంత 120. 5% వాల్యూ 6 అయితే 100% వాల్యూ ఎంత 120. 120 అనేది ఏంటి సాటర్డే రోజున టోటల్ బుకింగ్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టుగెదర్ ఎంత 120. అసలు క్వశ్చన్ అడిగింది ఏంటి నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్లైన్ ఆన్ సాటర్డే. ఆల్రెడీ 120లో ఆన్లైన్ ఎన్ని మరి మిగతావి ఏమవుతాయి ఆఫ్లైన్. ఓకేనా. మిగతావి ఏమవుతాయి ఆఫ్లైన్ అవుతాయి. 120లో నుంచి 72 తీస్తే ఎంత 48. ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ బుక్డ్ ఆన్లైన్ ఆన్ మండే అండ్ థర్స్డే. ఆన్లైన్ మండే రోజు 45, థర్స్డే రోజు 9. రెండు కలిపి ఎంత 54 ఈజ్ టు నెంబర్ ఆఫ్ రూమ్స్ బుక్డ్ ఆఫ్లైన్ ఆన్ ట్యూస్డే. ఆఫ్లైన్ అండ్ ట్యూస్డే ఎంత 36. సింప్లిఫై చేస్తే 18 3 times, 18 2 times. ఆన్సర్ ఏమవుతుందంటే 3:2. ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. if 36% and 25% of rooms do not booked on Wednesday and Friday out of total number of rooms available, then find the total number of rooms available on Wednesday and Friday. క్వశ్చన్ లో 36%, 25% రూమ్స్ do not booked on Wednesday. అసలు వెన్స్డే రోజు బుక్ అయినవి ఎన్ని 80. అలాగే ఇంకొక రోజు ఎప్పుడు ఫ్రైడే రోజు బుక్ అయినవి ఎన్ని 120. అయితే వెన్స్డే రోజు 36% బుక్ అవ్వలేదంటే బుక్ అయినవి ఎన్ని అవుతాయి 64%. అలాగే ఫ్రైడే రోజున 25% బుక్ అవ్వలేదంటే బుక్ అయినవి ఎన్ని అవుతాయి 75% వాల్యూ ఎంత 120. అయితే క్వశ్చన్ లో మనకి ఏమడుగుతున్నారంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ ఆన్ వెన్స్డే అండ్ ఫ్రైడే. 64% వాల్యూ 80 అయితే 8 తో 8 times. ఓకేనా. తర్వాత 100% వాల్యూ ఎంత అంటే 8 తో 8 హౌ మచ్ 1.25 times. 100% వాల్యూ ఎంత అవుతుంది 125. ఓకేనా. 1% వాల్యూ 1.25 అయితే 100% వాల్యూ ఎంత 125. అలాగే ఇక్కడ చూడండి 75% వాల్యూ 120 అయితే 25% వాల్యూ ఎంత 30 కదా. అటు బై 3 చేస్తాను ఇటు బై 3 చేస్తాను 40 30. అటు బై 3 చేస్తే ఇటు బై 3 చేస్తే 75/3 25, 120/3 40. ఈ రెండు కలిపితే ఎంత పర్సెంటేజ్ అవుతాయి 100%. 100% వాల్యూ ఎంత ఒకటి 120, ఒకటి 160. రెండు కలిపి ఎంత 285. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి 285 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50.
find the average number of rooms booked offline on Monday, Thursday, Friday. Offline Monday 30 తర్వాత థర్స్డే 36, ఫ్రైడే 54. ఈ రెండు కలిపితే 90 ప్లస్ 30 120/3 అంటే ఆన్సర్ ఏమవుతుంది 40. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 నుంచి సో మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో అయితే a train can cross a pole and a platform 495 meters long in 14 and 32 seconds. Find the speed of the train. ఫస్ట్ అయితే ఒక పోల్ ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ని కవర్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ ని కవర్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ని, అలాగే లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ని. లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఎంత 495. ఆల్రెడీ లెంత్ ఆఫ్ ది ట్రైన్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది 14. మొత్తం టైం మనకి ఎంత ఇచ్చారంటే 32 ఇచ్చారు. అందులో ఆల్రెడీ లెంత్ ఆఫ్ ది ట్రైన్ కి 14 అయితే మిగతా దేనికి అవుతుంది 18 సెకండ్స్ దేనికి పడుతుంది ఈ 495 ని క్రాస్ చేయడానికి. 495 ని 18 సెకండ్స్ లో క్రాస్ చేస్తే స్పీడ్ ఏమవుతుంది అంటే km/h లో ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి 18/5 రాసుకుంటాను. 18 క్యాన్సిల్. 495 డివైడెడ్ బై 5 అంటే ఎంత 495 కి డబల్ 990. సో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే 99 km/h. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. 30 liters of mixer contains NaOH and water in the ratio of 3:2 respectively. What will be the ratio of NaOH to water when 6 liters of NaOH and 8 liters of water is added to the initial mixer? 30 liters of a mixer contains NaOH and water in the ratio 3:2. అంటే టోటల్ 13 ఎన్ని పార్ట్స్ చేయాలి 5 పార్ట్స్ చేయాలి. 5 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత 6. 6 3s ఆర్ ఇది ఎంత అవుతుంది 6 2s ఆర్ ఇది ఎంత అవుతుంది. ఇప్పుడు NaOH ఎంత యాడ్ చేస్తున్నారు 8 6. అలాగే వాటర్ ఎంత యాడ్ చేస్తున్నారు ఇది చూసినట్లయితే 24. అది చూసినట్లయితే ఎంత 4 తో 4 5 టైమ్స్, తర్వాత 4 6 టైమ్స్, 4 5 టైమ్స్. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది 6:5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. సో క్వశ్చన్ నెంబర్ 53 లో a sum of rupees 58,000 is invested in a business in 2 parts. First part for initial 5 months only and second part for the remaining part of the year. The ratio of the profits received after 1 year on the first and second parts is 75:98 respectively. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే వాట్ సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 5 months. ఫస్ట్ అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో మనకు తెలియదు, టోటల్ అమౌంట్ ఎంత 58,000. అది అలా ఉంచండి. ఫస్ట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసింది X అనుకున్నాను, X రూపీస్ ఎన్ని మంత్స్ 5 months. సెకండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసింది Y రూపీస్ అనుకున్నాను, ఎన్ని మంత్స్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ అంటే ఇంకా 7 months. ఈ రేషియో క్వశ్చన్ ఎంత అన్నారు 75/98. 5 తో 5 హౌ మెనీ టైమ్స్ 15 టైమ్స్, 7 హౌ మెనీ టైమ్స్ 14 టైమ్స్. అంటే ఈ రేషియో ఎంత 15/14. టోటల్ 58,000 ఎన్ని పార్ట్స్ చేయాలి 29 పార్ట్స్ చేసి అందులో మనల్ని ఎక్కడ అడిగారు వాట్ సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 5 months 15 పార్ట్స్. ఓకేనా. 29 తో 29 2 టైమ్స్ 2 15s ఆర్ 30. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 30,000. సో ఆప్షన్ ఈ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. రేషియో ఆఫ్ ది టైమ్ బై బోట్ కవర్స్ a certain distance along with stream and same boat covers the same distance again as the stream in 1:3. Find the ratio of the speed of the boat in still water to stream. ఫస్ట్ అయితే మనకి ఏమి ఇచ్చారంటే టైం టేకెన్ ఇన్ క్వశ్చన్ లో అలాంగ్ విత్ ద స్ట్రీమ్ అంటే ఏంటి డౌన్ స్ట్రీమ్, అలాగే టైం టేకెన్ ఇన్ అగైన్ ఇస్ ద స్ట్రీమ్ అంటే ఈ రేషియో ఎంత అన్నారు. మరి దీని నుంచి చెప్పండి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ టు అప్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో ఏమని రాయొచ్చు. అయితే క్వశ్చన్లో మనకు అడిగింది ఏంటంటే బిఎస్ ఇస్ టు సిఎస్. ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. బిఎస్ కావాలంటే ఏం చేయాలి రెండింటి యొక్క సమ్ము, సిఎస్ కావాలంటే రెండింటి యొక్క డిఫరెన్స్. ఓకేనా. రేషియోలో యాక్చువల్గా బై టూ వేయాలి మన ఫార్ములాలో, కానీ రేషియోలో బై టూలు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఫైనల్గా 4:2 4:2 ఏమని రాయొచ్చు 2:1 ఆప్షన్ ఏ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. రేషియో ఆఫ్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ 5:4. If the radius of the cylinder is 14 centimeters and the value of the cylinder is 9856 centimeter cube and the breadth of the rectangle is equals to the height of the cylinder, then find the perimeter of the rectangle. Find the perimeter of the rectangle.
సో అయితే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే ఎన్ని పార్ట్స్ 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి కదా 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి అంటే ఖచ్చితంగా ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి సో నన్ ఆఫ్ దీస్ లేకపోతే మనం 72 ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయాలి నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేద్దాం అదే లాస్ట్ 2 సెకండ్స్ లో ఉంటే ఆన్సర్ ఏం చేస్తారు 72 కన్ఫర్మ్ చేస్తారు అయితే ఇక్కడ మనకి ఏమన్నారంటే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఇస్ 14 ఇక్కడ వాల్యూ కాదు యాక్చువల్గా వాల్యూమ్ అది వాల్యూ కాదు వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ ఆల్రెడీ ఆర్ మనకు తెలుసు 14 into 14 పై ఆర్ స్క్వేర్ హెచ్ హైట్ అంతే ఎంత హైట్ మనకు తెలియదు హెచ్ అనుకుందాం అది మొత్తం ఎంత అన్నారు 9856 ఓకేనా దాని నుంచి 11తో 11 2s ఆర్ 11తో 11 8s ఆర్ 88 తర్వాత 105 అంటే 9s ఆర్ 6s ఆర్ అగైన్ 7తో 7 2s ఆర్ 14తో చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతుంది 7తో 7 2s ఆర్ 7తో 7 12s ఆర్ 84 తర్వాత 84 తర్వాత ఇంకెంత ఉంది 56 అంటే 8 టైమ్స్ ఇక్కడ మొత్తం 8 హౌ మెనీ టైమ్స్ 16 టైమ్స్ హైట్ ఎంత వచ్చింది 16 వచ్చింది అయితే మనకు ఆల్రెడీ L/B వాల్యూ 5:4 అన్నారు లాస్ట్ లో మనకి ఏమన్నారంటే బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ఏ సిలిండర్ అంటే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత 4 పార్ట్స్ వాల్యూ 16 అయితే 1 పార్ట్ వాల్యూ 4 5 పార్ట్స్ వాల్యూ 20 అవుతుంది క్వశ్చన్ లో 2 ఆఫ్ L+B అడుగుతున్నారు 2 ఆఫ్ L+B అంటే 2 into 20 + 16 అంటే ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 72 ఆప్షన్ సి అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 56 లో యావరేజ్ of A and B after 4 years is 32 years and average age of C and D is 35 years and average age of A and C 8 years ago is 25 years. Find the sum of the ages of B and D. BD ల యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నారు ఫస్ట్ చూడండి అక్కడ 4 years ago కాదు 4 years తర్వాత యావరేజ్ 32 అయితే ప్రెజెంట్ ఎంత 4 years తర్వాత యావరేజ్ 32 అయితే ప్రెజెంట్ ఎంత 28 యావరేజ్ 28 అయితే సమ్ ఎంత 56 అలాగే C+D ప్రెజెంట్ యావరేజ్ ఎంత అన్నారు 35 మరి సమ్ ఎంత అండి 70 తర్వాత యావరేజ్ ఏజ్ ఆఫ్ A అండ్ C 8 years ago 8 సంవత్సరాల క్రితం 25 యావరేజ్ అయితే ఇప్పుడు ఎంత యావరేజ్ 33 into 2 అంటే సమ్ ఎంత అవుతుంది 66 క్వశ్చన్ లో అడిగింది ఏంటంటే B+D అడిగారు B+D కావాలంటే నేను ఫస్ట్ రెండింటిని సమ్ చేసి అందులో నుంచి ఏం చేస్తున్నాను అంటే ఇది మైనస్ చేస్తున్నాను ఫస్ట్ రెండింటిని సమ్ చేస్తే A+B + C+D -A - C ఏసీలు క్యాన్సిల్ అయిపోయి మీకు ఏం మిగిలింది B+D మిగిలింది కాబట్టి B+D is equals to 56 + 70 126 - 66 ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 60 ఆప్షన్ బి ఓకేనా ఫస్ట్ రెండు సమ్ చేసి లాస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 పైప్ A alone fill the tank in 15 hours pipe B alone empty the tank x plus 15 hours if pipes A and B opened simultaneously then the tank is filled in 15 hours find the value of x ఆల్రెడీ మీకు ఫార్ములా వైజ్ చేసుకుంటానంటే ఫార్ములా చేసుకోవచ్చు ఆప్షన్స్ తో పోతానంటే ఆప్షన్స్ తో పోవచ్చు ఆల్రెడీ మీకు ఫార్ములా తెలుసు పైప్ A can fill the tank in x hours pipe B can empty the tank in y hours pipe A and B together will fill that tank in xy by y minus x hours అయితే న్యూమరేటర్ లో మనకి ఏమొస్తుంది అంటే 15 into x plus 15 వస్తుంది డినామినేటర్ లో ఏమొస్తుంది చెప్పండి x plus 15 minus 15 xy by y minus x hours ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ ఎంత అన్నారు రెండు కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి 18 hours ఓకేనా 15 క్యాన్సిల్ 3తో 3 5s ఆర్ 3 6s ఆర్ 5x ప్లస్ 5 15s ఆర్ 75 ఈజ్ ఈక్వల్స్ టు 6x దాని నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు 75 సో ఆప్షన్ ని ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 నుంచి మళ్ళీ మనకి నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చారు నెంబర్ సిరీస్ లో మనకి మిస్సింగ్ నెంబర్ అడుగుతున్నారు అయితే ఫస్ట్ లాజిక్ చెప్పండి 1 తర్వాత ఇది 3 -3 ఇది మనకు తెలియదు ఇదైతే ఎంత చెప్పండి -9 కాదు +9 అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది
ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ +5 -7. 6 + 5 అంటే ఏమని తీసుకోవచ్చు 11 అని తీసుకోవచ్చు. ఆప్షన్ సి అవుతుంది. లేదా పెరిగి తగ్గింది కాబట్టి ఆల్టర్నేట్ డిఫరెన్స్ చెక్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 58లో సో చూడండి అవన్నీ నాకు ఏంటంటే ఇక్కడ 10 స్క్వేరు 20 స్క్వేరు 30 స్క్వేరు 50 స్క్వేర్ కనిపిస్తుంది. ఇక్కడ 10 స్క్వేర్ ప్లస్ 1 20 స్క్వేర్ ప్లస్ ఇదేంటి ఇదేంటంటే 0 స్క్వేర్ ప్లస్ 0 ఇదేమవుతుందో చెప్పండి. 40 స్క్వేర్ ప్లస్ 4 అంటే 1604. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60లో ఏమొస్తుంది కామన్ డిఫరెన్స్ ఏనా. ఈ డిఫరెన్స్ ఎంత 40. నెక్స్ట్ డిఫరెన్స్ 39. నెక్స్ట్ డిఫరెన్స్ 37. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 1. ఈ డిఫరెన్స్ 2. నెక్స్ట్ ఏమవ్వాలి అంటే ఇది ఎంత అవ్వాలి 134లో నుంచి 134కి 34 యాడ్ చేస్తే సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. 5 × 2 + 2 12 × 2 + 2 26 × 2 + 2 ఫైనల్గా 110 × 2 + 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది 222 ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. చూడండి ఈ డిఫరెన్స్ చెక్ చేద్దాం. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది ఈ డిఫరెన్స్ ఎంత ఈ డిఫరెన్స్ ఎంత ఇది చూసినట్లయితే సో 13 × 5 13 × 4 13 × 3 నెక్స్ట్ ఏమవ్వాలి ఇది 13 అవ్వాలి. ఇది 26 అవ్వాలి. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 113 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 నుంచి మళ్ళీ మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సమ్ ఆఫ్ ₹8,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ scheme at the rate of R% per annum for 2 years. After 2 years, total amount received from the scheme is ₹10,580. If the amount 6,400 is invested in simple interest scheme at the rate of R plus 5% per annum for 3 years, find the simple interest received from the scheme. క్వశ్చన్లో ఫస్ట్ ఏమన్నారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అన్నారు. ఎన్ని ఇయర్స్ అయితే ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నాను ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకోవాలి. తర్వాత ఏం తీసుకోమన్నాను సమ్ ఆఫ్ అమౌంట్ తీసుకోమన్నాను. ఆ రెండింటికి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాను రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నాను. ఇక్కడ 2తో 2 4 టైమ్స్ 2తో 2 5s 2 2s 2 9s ఇక్కడ 400 వచ్చింది. ఇక్కడ 529 వచ్చింది. ఆ రెండింటికి ఏమి అప్లై చేయమన్నాను 1 ఇయర్ అయితే అలాగే ఉంచమన్నాను. 2 ఇయర్స్ అయితే స్క్వేర్ రూట్ అప్లై చేయమన్నాను. 3 ఇయర్స్ అయితే క్యూబ్ రూట్ అలా. కాబట్టి ఏమి అప్లై చేస్తారు స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 20 ఎంత అయింది పెరిగింది ఎంత 3. 20కి 3 అయితే 100కి ఎంత 20కి 3 అయితే 100కి ఎంత 15. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇప్పుడు న్యూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత R plus 5 అంటే 15 plus 5 20%. ఎన్ని ఇయర్స్ 3 ఇయర్స్. 1 ఇయర్కి 20 అయితే 3 ఇయర్స్కి ఎంత 60%. 60% ఆఫ్ వాల్యూ కావాలి మనకి. 60% ఆఫ్ వాట్ 64,000. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. సో అయితే 0 వస్తుంది. 6 4s 24. 40తో ఆప్షన్ ఎండ్ అయి ఉండాలి. ఆన్సర్ ఏమవుతుంది 3840. ఓకేనా 6 4s 24 6 6s 36 plus 2 38 3840. Next question number 64. Ratio of the income to the expenditure of A and B is 5:4 and 8:7 respectively, and the sum of their savings is ₹9,000 and the saving of A is ₹1,000 more than that of B. Find the difference between their incomes. So question lo manaki ratio of income to expenditure, income is to expenditure evaridi ఏది ఇచ్చారు ఆ రేషియో ఎంత అన్నారు 5:4. అలాగే ఇన్కమ్ ఆఫ్ బి ఇస్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ బి ఈ రేషియోలో ఇచ్చారు ఎంత ఇచ్చారు 8:2. తర్వాత సమ్ ఆఫ్ దేర్ సేవింగ్స్ అంటే ఏ సేవింగ్ ప్లస్ బి సేవింగ్ ఎంత ఇచ్చారు 9,000 ఇచ్చారు. అలాగే సేవింగ్ ఆఫ్ ఏ ఈస్ 1,000 మోర్ దెన్ సేవింగ్ ఆఫ్ ఏ ఈస్ 1,000 మోర్ దెన్ సేవింగ్ ఆఫ్ బి ఇది ఎంత ఇచ్చారు 1,000 ఇచ్చారు. దాని నుంచి ఏ సేవింగ్ ఎంత అవుతుంది చెప్పండి. అలాంటి ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు
ఫస్ట్ వాల్యూ కావాలంటే సమ్ డివైడెడ్ బై 2, సెకండ్ వాల్యూ కావాలంటే డిఫరెన్స్ డివైడెడ్ బై 2. ఏ సేవింగ్ ఎంత అంటే 10,000 డివైడెడ్ బై 2. అలాగే బి సేవింగ్ కావాలంటే 9,000 మైనస్ 1,000, 8,000 డివైడెడ్ బై 2 అంటే 4,000. అసలు సేవింగ్ అంటే ఏంటి? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచరే కదా. ఇక్కడ ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ తీస్తే ఏ యొక్క ఇన్కమ్లో నుంచి ఏ యొక్క ఎక్స్పెండిచర్ తీస్తే ఎన్ని పార్ట్స్ ఉంది? ఆ 1 పార్టే కదా సేవింగ్. ఎంత అది? క్వశ్చన్లో మనకి ఏమన్నారంటే డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఇన్కమ్స్. అప్పుడు ఏ ఇన్కమ్ ఎంత అవుతుంది? 5 పార్ట్స్ వాల్యూ 25,000 అవుతుంది. అలాగే ఇక్కడ బి సేవింగ్ ఎన్ని పార్ట్స్? ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత? మరి 8 పార్ట్స్ వాల్యూ ఎంత? 8 4s are 32,000. 32,000కి 25,000కి డిఫరెన్స్ ఎంత? 7,000. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్ of the car when increasing its speed by 25% and when decreasing its speed by 30% is 33 km per hour. Find the time taken by the car to cover 480 kilometers. So 25% తగ్గించినప్పుడు 30% పెంచినప్పుడు అంటే ఒరిజినల్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ 100%, 25% తగ్గించినప్పుడు 33% అది 30% పెంచినప్పుడు ఈ గ్యాప్ ఎంత పర్సెంటేజ్? ఇది 25% పెంచినప్పుడు అలాగే 30% తగ్గించినప్పుడు అంటే ఓవరాల్ గా గ్యాప్ ఎంత? ఆ 55% వాల్యూ క్వశ్చన్ ఎంత అన్నారు? అయితే 11 తో 11 5s are 11 3s are 5% వాల్యూ 3 అయితే 10% వాల్యూ 6, 100% వాల్యూ ఎంత? 60. స్పీడ్ ఎంత? 60 km/h. ఒరిజినల్ స్పీడ్ ఎంత? 60 km/h. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేయాలి? ఏ స్పీడ్ తో? 60 km/h తో. 0 0 క్యాన్సిల్, 6 how many times? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 8 hours పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 నుంచి సో మనకి సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు మళ్ళీ. సో ఇక్కడ 512 ఏమని రాయొచ్చు? 8 power 3. 8 power 3లో పవర్ 3 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది? 8 square. ఓకేనా? ప్లస్ 18 into 24. 8 square అంటే ఎంత? 64 రాసేనా డైరెక్ట్గా? ఇక్కడ 8 power 3 క్యాన్సిల్ అయిపోయి 8 square 64 ప్లస్ 18 ని నేను 9 into 2 అని రాస్తున్నాను. ఓకేనా? 24 ఈజ్ ఈక్వల్స్. ఎందుకు నేను అలా రాసుకున్నాను అంటే 16 తో క్యాన్సిల్ చేసుకోవచ్చు అని. 16 తో 16 how many times? 4 times. ఇక్కడ 2 క్యాన్సిల్, 8 తో 8 3 times. 4 plus 9 3s are 27. 4 plus 27 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 31. ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా? అక్కడ 9లో 2 ఎందుకు సపరేట్ చేశానంటే అక్కడ 16 తో క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములే కదా. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. 32 మైనస్ 24 అంటే 8 ఇంటూ 32 ప్లస్ 24 56 ప్లస్ 25% ఆఫ్ 1728 అంటే సో 25% అంటే 1/4 పార్ట్. 1728లో ఆఫ్ 864, 1700లో ఆఫ్ 850, 28లో ఆఫ్ 14, టోటల్గా 1728లో ఆఫ్ 864, మళ్ళీ 864లో ఆఫ్ 800లో ఆఫ్ 400, 68లో ఆఫ్ 34 ఎంత అవుతుంది? 434 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 96. ఓకే 432 కదా. 432 సరిపోయిందా? సో అక్కడ 1728లో ఆఫ్ 864, 864లో ఆఫ్ 432. సింప్లిఫై చేసినట్లయితే 8 6s are 48, 8 5s are 448 ప్లస్ 432 మైనస్ 96 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఈ రెండు కలిపినట్లయితే 490 480 880 కదా. 880 మైనస్ 96 అంటే 784ని ఏమని రాయొచ్చు? ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 28. ఆప్షన్ బి. నెక్స్ట్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 500 అంటే 5x ప్లస్ 39 ఇంటూ 4 అంటే 39కి డబల్ 78, 78కి డబల్ 78కి డబల్ ఎంత? అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 156 రాసుకున్నాను. 24 స్క్వేర్ అంటే 576లో నుంచి 156 తీస్తే ఎంత మిగులుతుంది? 420. ఎక్స్ వాల్యూ కావాలంటే 420 డివైడెడ్ బై 5. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 84. ఆప్షన్ డి. నెక్స్ట్ 7th ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిల్ చేసేయండి. 7 4s are 7 1s are ఇదెంత అని అంటే 7 7 11s are 77.
401లో నుంచి 77 తీస్తే ఎంత? √324 అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. అక్కడ మీరు ఆ 14 into 35 చేసేటప్పుడు 7 into 70 చేయండి. 14 into 35 చేసేటప్పుడు 14 of 7 35 డబుల్ 70 7 70s are 490. ఓకేనా? ఇక్కడ ప్లస్ 15 క్యూబ్ నేను ఏమని రాస్తున్నానంటే 15 అంటే 3 into 5 కదా. 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అంటే ఎంత? 5 క్యూబ్ అంటే ఎంత? డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. 25 తో 25 హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. 490 ప్లస్ 527 ఆర్ ఎంత? రెండు కలిపినట్లయితే ఎంత? 625 ఏమని రాయొచ్చు? ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? నెక్స్ట్ 71. ఇక్కడ 18% ఆఫ్ 850లో ఏమని రాస్తారు? 9% ఆఫ్ 1700. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 9 17s ఆర్ 153. ఓకేనా? అలాగే ఈ 128లో నుంచి 96 తీసేయండి, ఇంకా ఎంత ఉంటుంది? 32. -32 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. అది 121 అవుతుంది. 121 ఏమని రాయొచ్చు? ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 11 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75% ఆఫ్ 312. సో 75% ఆఫ్ 312 అంటే 75% డబల్ చేస్తాను. 150 మళ్ళీ డబల్ చేస్తాను. 300% ఆఫ్ 312 ఆఫ్ చేయండి. 156 ఆఫ్ చేయండి. 78 మైనస్ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 3 14s ఆర్ 42. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 3 8s ఆర్ 4 - 2 అంటే యూనిట్స్ ప్లేస్ లో 2 ఉండాలి. అన్ని ఆప్షన్లు ఉన్నాయి. 3 8s ఆర్ 24. 3 7s ఆర్ 21 అంటే 234 మైనస్ 42. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి? 192 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. 6 into 55. 6 into 55 క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తారు చెప్పండి? 3 into 110. 3 into 110 అంటే ఎంత? 330 మైనస్ 5 into 34 అంటే 170 మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకేనా? సో అయితే సింప్లిఫై చేస్తే 170 ఫస్ట్ తీసేసినట్లయితే 330లో 170 తీసేస్తే ఎంత మిగులుతుంది? ఇంకా మనకి 160 మైనస్ 15. 160లో నుంచి 15 తీస్తే ఎంత? 145 ఆప్షన్ సి. నెక్స్ట్ 74. 25% అంటే 1/4 పార్ట్. 620లో హాఫ్ 310. 310లో హాఫ్ 310లో హాఫ్ ఎంత? 155. 10% ఆఫ్ 380 అంటే 38. 8 + 5 అంటే యూనిట్స్ ప్లేస్ లో 3 రావాలి. ఆప్షన్స్ 193 ఆప్షన్ సి. నెక్స్ట్ 7 తో 7 హౌ మెనీ టైమ్స్? 15 టైమ్స్. 7 తో 7 హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. మీరు యూనిట్స్ ప్లేస్ చూసుకుంటానంటే 4 6 ఆర్ 24. సో అయితే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా 0నే ఉంది, అది వదిలేయండి. 4 + 7 అంటే యూనిట్స్ ప్లేస్ ఎంత రావాలి? 1 రావాలి. 331 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76 to 80 డిఐ క్వశ్చన్. సో ఫస్ట్ అయితే డేటా రాసుకుందాం. డేటా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఇచ్చారు. డేటా మనకి ఏమి ఇచ్చారంటే టోటల్ 7200 ఇచ్చారు. పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వాచెస్ బై రోలెక్స్. ట్యూస్డే రోజు ఎంత అంటే 20%, 15%, 25%, 30% అండ్ దెన్ 10%. సో అయితే చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ 76లో. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ వాచెస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై రోలెక్స్ ఆన్ సాటర్డే డేటా మన దగ్గర లేదు, 8.33% మోర్ దెన్ దట్ ఆఫ్ మండే and 87.5% of the number of watches manufactured by Rolex on Saturday sold. ఇది అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వాచెస్ సోల్డ్. సోల్డ్ కాదు, అన్సోల్డ్ అడుగుతున్నారు. ఫస్ట్ అయితే సాటర్డే రోజు ఏమన్నారంటే 8.33%. 8.33 అంటే ఎంత? 1/12. ఓకేనా? 12లో ఒక పార్ట్ ఎక్కువ అంట. దేనికన్నా? మండే కన్నా. మండే రోజున ఎంత? 20% ఆఫ్ 7200 ఎంత అవుతుంది? అంతే కదా? 20% ఆఫ్ 7200 అంటే 2 into 20 into 72 వేసుకోండి. పోనీ 20 into 72. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 20 into 72. అందులో ఇంటూ 13/12 చేసి ఏమొస్తుంది? ఇంటూ 13/12 చేసి ఏమొస్తుంది? సాటర్డే. అందులో 87.5% అంటే
7/8, 8 పార్ట్స్లో 7 పార్ట్స్ అమ్మేశారు, సోల్డ్ అయిపోయాయి. అన్సోల్డ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 పార్ట్. ఖచ్చితంగా అక్కడ 13 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 13 మల్టిప్లై ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది, నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేయాల్సి వస్తుంది, లేదంటే 195 కన్ఫర్మ్ చేయొచ్చు. సింప్లిఫై చేస్తే 12తో 12 హౌ మెనీ టైమ్స్? 6 టైమ్స్. ఇక్కడ 8 కదా, 1/8, 6 టైమ్స్. తర్వాత చూడండి 4తో 4 2 టైమ్స్, 4 5 టైమ్స్, 2తో 2 3 టైమ్స్, 3 13s 5 into 39, 5 into 39 అంటే ఎంత? 195 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. Find the difference between the number of watches manufactured by Rolex Thursday, Friday together. Thursday, Friday రోజు రెండు కలిపి ఎంత? 40%. అండ్ వాచెస్ మ్యానుఫ్యాక్చర్ రోలెక్స్ అండ్ వెన్స్డే ఎంత? 25%. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 15% ఆఫ్ వాట్? 7,200. 10% 720, 5% 360. 720 plus 360 is equals to 1080. Next question number 78. If the number of watches manufactured by Timex on Tuesday 120 more than that of Rolex on Tuesday. Rolex on Tuesday ఎంత అంటే 15% ఆఫ్ 7,200 అంటే ఇప్పుడే చేస్తాం కదా, ఎంత వచ్చింది? దానికన్నా ఎంత ఎక్కువ? 120 ఎక్కువ అంటే ఏమవుతుంది? 1200 అవుతుంది. Then the number of watches manufactured by Rolex on Friday, that is 10% of 7,200, 720, is what percentage of number of watches manufactured by Timex on Tuesday ఎంత? 1200. సింప్లిఫై చేస్తే 2 zeros క్యాన్సిల్. 12 how many times? 6 times. ఆన్సర్ ఏమవుతుంది? 60%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. Out of the number of watches manufactured by Rolex on Wednesday, 11.11% of the watches are defective. And then find the number of watches manufactured on Wednesday that are non-defective. సో అయితే చూడండి, అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వాచెస్ మ్యానుఫ్యాక్చర్ వెన్స్డే రోజు 25% అంటే 1/4 పార్ట్. ఓకేనా? 7,200లో ఎంత? 1/4 పార్ట్ వెన్స్డే రోజు ఉన్నాయి. అందులో 11.11% డిఫెక్టివ్. 11.11% అంటే అవుట్ ఆఫ్ 9 పార్ట్స్లో 1 పార్ట్ డిఫెక్టివ్ అయితే నాన్ డిఫెక్టివ్ ఎన్ని? 8 పార్ట్స్. సింప్లిఫై చేస్తే 4తో 4 2 టైమ్స్, 9తో 9 8 టైమ్స్, 8 2s are 1600. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. Find the average number of watches manufactured Rolex on Monday, Tuesday, Thursday. మండే రోజు ఎంత అంటే 20, ట్యూస్డే రోజు 15, 35, థర్స్డే రోజు 30. 35 plus 35 అంటే ఎంత? 65% ఆఫ్ వాట్? 7,200. by 3 ఎందుకు రాశాను? యావరేజ్. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 3తో 3 how many times? 24 times. 65 డబల్ 130. 24 ఆఫ్ 12 13s are ఎంత? 156. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 1560.